రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పక్షాన పరిగి నియోజకవర్గ కేంద్రంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో అదేవిధంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మన రాష్ట్ర ఇన్ఛార్జ్ పెద్దలు మీనాక్షి నటరాజన్ గారి ఆధ్వర్యంలో మీ అందరి ప్రియతమ నాయకులు సహచర గౌరవ శాసనసభ్యులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నాతో పాటు ఇక్కడికి ఇచ్చేసిన సహచర మా గౌరవ మంత్రి గారు మరి బలహీన వర్గాలకు సంబంధించిన నాయకురాలు కొండ సురేఖ గారు ఈరోజు ఈ ప్రాంతాలకు సంబంధించి జిల్లాకు సంబంధించిన గౌరవ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు అదేవిధంగా పెద్దలు మల్రెడ్డి రంగారెడ్డి గారు మరి ఈ ప్రాంతంలోనే ఈ ప్రాంతానికి అన్నింటినీ కూడా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న ఇక్కడ ఉన్న గౌరవ స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు మరి ఈ జిల్లాకు సంబంధించి మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలుగా ఉన్న ఇన్ఛార్జ్ వైస్ ప్రెసిడెంట్ రామ్మోహన్ గారితో పాటు సహచర గౌరవ శాసన సభ్యురాలు సోదరమని పర్ణికా గారి మరి అదేవిధంగా శంకర్ నాయక్ ఎమ్మెల్సీ గారు రాజ్ ఠాకూర్ గారు మా సహచరులు మధు ఎస్కి గౌడ్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మరి అదేవిధంగా ఎన్ఎస్సీ అధ్యక్షులు మహిళా కాంగ్రెస్ సంబంధించిన సోదరిమల్లు మరి వేదికపై ఉన్న మొన్ననే పార్లమెంట్ కి నిలబడ్డ పెద్దలు రంజిత్ రెడ్డి గారు కేఎల్ఆర్ గారితో పాటు చాలా మంది పెద్దలు ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఒకటే మనం చెప్తా ఉన్నాం, ప్రభుత్వంలో ఉండి పాదయాత్ర ఎందుకు చేస్తా ఉన్నామని కొంతమంది మూర్ఖులు మాట్లాడుతా ఉన్నారు. ఎందుకు చెప్తా ఉన్నామంటే ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలబడాలని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రజలకు చేరువలో ఎప్పుడైనా పార్టీ ఉండాలని ఆ రోజు అధికారం లేనప్పుడు ప్రజల్లో ఉన్నాం, అధికారం వచ్చిన తర్వాత ప్రజల్లో ఉన్నాం. ప్రభుత్వ పరంగా ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టి ఈ రోజు గడప గడప తిరిగి ఇదే నియోజకవర్గంలో పాదయాత్రను మొదలుపెట్టుకుని మీ పరిగి రామ్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారంటీలకు సంబంధించి ఒకటి తర్వాత మనం ప్రజల వద్దకు తీసుకెళ్లి మన అన్ని హామీలను అమలు చేసే కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణమే కానీ 200 యూనిట్ల కరెంటు ఫ్రీయే కానీ ఈరోజు పేదవాడు ఇల్లు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇల్లు కట్టుకోవాలని కలలుగన్న ఇల్లు కట్టించే కార్యక్రమం చేయడంతో పాటు అందరికీ అండగా ఉండాలి. మీ అందరితో వారు మరి అన్ని రకాలకు సంబంధించిన బియ్యం తినాలి, మాతో పాటు సరి సమానంగా ధనవంతుడు ఏ విధంగానైతే ఈ రోజు సన్న రకం బియ్యం తినేయడానికి ఆలోచన చేయకుండా ముందుకెళ్తా ఉన్నాడు మన ప్రభుత్వం. ఈ రోజు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమంతో పాటు రైతు సోదరులకు సంబంధించి 1 సంవత్సర కాలం ఏమో దాదాపు 80,000 కోట్ల రూపాయలు రైతుల ఈ రోజు రైతుకు సంబంధించిన పెట్టుబడి సాయం 9 రోజుల్లో 9,000 రూపాయలు ఇవ్వడంతో పాటు 9,000 కోట్ల రూపాయలు ఈరోజు ఎప్పుడు లేని విధంగా 42% తీసుకురావాలని మన రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు మొట్టమొదటి రాష్ట్రం, ఆదర్శనీయమైన రాష్ట్రం, వారి రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, విద్య పరంగా, ఉపాధి పరంగా అవకాశాలు కల్పించాలని బీసీ రిజర్వేషన్లకు నాంది పలికి ఈ రోజు దేశంలోనే
ఒక ఆదర్శనీయమైన రాష్ట్రంగా చేయాలని ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మన నాయకురాలు మరి మీనాక్షి నటరాజన్ గారు చేస్తా ఉన్న ప్రయత్న భాగంలో కేవలం ఈ పాదయాత్ర ముఖ్య కారణం ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా నిలబడాల్సిన బాధ్యత పార్టీ పైన ఉందని ఆలోచన చేసి ముందుకెళ్తాన ధర్మిల్లా నేను టీఆర్ఎస్ వాళ్ళని అడుగుతా ఉన్నా, బీజేపీ వాళ్ళని అడుగుతా ఉన్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే మాతోని కలిసి రండి, బలహీన వర్గాలకు సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియలో కలిసి రండి. మీకు వాళ్ళపైన ప్రేమ లేదు, వారికి చట్టసభలకు సంబంధించి చట్టాలు చేస్తే దాన్ని ఆమోదించే ధైర్యం లేదు. రేపు రాబోయే కాలంలో ప్రజాక్షేత్రంలో ఇవన్నీ కూడా పెట్టి మరొకసారి ముందుకు నడుస్తాం. ఈరోజు ఏది ఏమైనప్పటికీ ఈరోజు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కేవలం ప్రాణహితకు సంబంధించిన ఒక మంచి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రాణహిత చేవెళ్ల సాగునీటి ప్రాజెక్టు ఆపు చేసింది ఎవరు? టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో. ఈ రైతు సోదరులందరికీ నీరందించాలని మొన్ననే మీ రామ్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మా గోదావరి నది జలాలు కావాలి, కృష్ణా నది జలాల ద్వారా ఈరోజు ఇక్కడే కాదు, వికారాబాదే కాదు, రేపు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మరి పాలమూరు రంగారెడ్డి జిల్లా మరి ప్రాజెక్టుకు సంబంధించిన అంశం విషయంలో ఖచ్చితమైన నిర్ణయంతో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తే ఈ రోజు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈ రోజు ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెలందరికీ మనవి చేస్తా ఉన్నాం. స్థానిక సంస్థల గురించి రాలేని పాదయాత్ర, స్థానిక సంస్థల గురించి కాదు, ఎన్నికలున్నాయని కాదు, ప్రజలకు చేరువలో ప్రభుత్వం ఉండాలని రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు ఇచ్చిన ఆదేశానుసారం ఇద్దరు పెద్దలు కూడా ఇక్కడ నిలబడి ఉండటం జరిగింది. మీ అందరికీ ఇంత పెద్ద ఎత్తున అలాగే ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులకి, మిత్రులకి, ఈ ప్రజానికానికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్.